మాటయ్యి మన చింత చాలా బాగుంటాయి. బోరింగ్ చేస్తుంది చూడు. 50 రూపాయలు చేతిలో పెట్టి 2 బొమ్మలు కొట్టేసిందండి. ఇప్పుడు ఇంకా 5 రూపాయలు ఇచ్చింది. మా చిన్న తల్లి బోని సూపర్గా ఉంటుంది. అందుకే హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవకి స్వాగతం. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మా వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా సరుకు వెళ్ళి ఇదిగోండి, మా నాగమణ అక్క ఇంకో అక్క అయితే వెళ్ళి వచ్చారనమాట. ఇంతకుముందు అయితే ఆల్రెడీ తడికి కొద్దిగా ఉంది సరుకు, ఇంకొద్ది సరిపోతే దానికోసం అయితే వెళ్ళారన్నమాట. సరుకు కోసం అయితే వాళ్ళు ఏమి తీసుకొచ్చారు ఏంటి అన్నీ చూపిస్తాను. ఇంకా అయితే వెళ్ళొచ్చారు కాబట్టి ఇంకా కాలు అయితే కడుక్కుంటున్నారు అనమాట. అగోండి నీళ్ళ డబ్బాలు కాడ అయితే. అబ్బా, మా భైరవ్ గారు చూడండి, వాళ్ళు వచ్చారించినప్పుడు ఎలా వెళ్ళి కూర్చుందో. వచ్చినప్పల్లా మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పల్లా వాడైతే ఎదురయ్యి పలకరిస్తూ ఉంటాడు అనమాట. ముందు పలకరింపుడు అయితే మా భైరవ్ గారిది అయిపోద్ది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకా మా అక్క వాళ్ళతో వచ్చేసి మా భైరవ్ గారు చూడండి తాకుకుంటూ మా అక్కని కళ అయితే వస్తున్నాడు. మా భైరవా అదిగోండి. ఫ్రెండ్స్, వాయిస్ ఇస్తున్నామని ఏమనుకోకండి, ఎందుకంటే ఇక్కడ పక్కన పాటలు వస్తున్నాయి, అందుకని. గుళ్ళో పాటలు కావలేండి, వేరే మామూలుగా మ్యూజిక్స్ వస్తున్నాయి, అందుకని టప్పుల సౌండ్లు అవి వస్తున్నాయి అని మేమైతే వాయిస్ ఇస్తున్నాం. మా అక్క వాళ్ళు ఏం తీసుకొచ్చారు ఏంటి అన్నది మొత్తం చూపిస్తాను నేనైతే. ఫ్రెండ్స్, ఇగోండి బాదం పప్పులు అయితే బాదం పాలలో, కానీ మామూలుగా అయితే చిన్న చిన్నగా ఉంటాయి ముక్కలు, కానీ ఇందులో చాలా పెద్ద రెండు బద్దలు చేసేసారు. నాకు డౌటే తాగిన దాకా, ఎందుకంటే ఇలా ఉన్నాయన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి. టేస్ట్ బాగుంది. ఇదిగో గిన్నె టిఫిన్ బాదం పాలు లాగా టిఫిన్లో పోస్తున్నాను, చిన్న టిఫిన్లో. ఇప్పుడైతే మా అక్క వచ్చేసి అయితే ఇవి చెప్పుకోండి ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది. వచ్చేసి పనస తొండలు అన్నమాట. సారీ, తొనలు, పనస తొనలు చాలా బాగుంటాయి. మా పాప వచ్చేసి చూడండి, నేను తీసుకుంటాను ఇయ్యమ్మని. ఆ గిజలు పడేయద్దు, ఏం చేస్తాం, కాల్చుకొని తింటాం. ఇదిగో ఆ గింజలు మాట ఉడకబెట్టుకొని కాల్చుకొని తింటావా? ఉత్తిగా తింటావా? ఉట్టిగా తింటావా కాల్చుకొని? ఇంకో నువ్వు కొద్ది తిని బయట కొద్దిగా బయట పిలుపు. ఫ్రెండ్స్, నాకు పనస తొనల కన్నా అందులో ఉన్న గింజలు చాలా బాగా నచ్చుతాయి, ఎందుకంటే బాగా టేస్ట్ ఉంటాయి కాల్చుకొని తింటే. ఇదిగోండి అరటిపండ్లు చూపిస్తుంది, మా పాప పనస తొనలు చూపిస్తుంది. ఇదిగోండి అవి వచ్చేసి 20 రూపాయలు అరటిపండ్లు ఫ్రెండ్స్. 20 రూపాయలకి అయితే ఇచ్చారన్నమాట అరటిపండ్లు. మా పాప చూడండి అంత ముద్దు పెడుతుందో మా అక్కకి. సన్న చేయమై పోస్తామాట. మన కాసిన పాలు ఉంటాయి కదా, ఈ వేడి వేడి పాలు వేస్తే మనం ఎక్కువ చెప్పు పొయ్యి మీద పెట్టే పని లేదు మాట. పాలు కాగబెట్టి ఇటువే డైరెక్ట్ పందాలు వద్దా? ఉత్తి పాలు వద్దు, లేదు పంద లేకుండా ఉత్తి పాలు వేస్తే తీగ ఉంటుంది. అవును. ఇప్పుడు దీంట్లోకి అమ్మ తెప్పించింది ఇగో ఈ బుడ్డుతోని కోసం. ఏం తెప్పించింది? ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అదిగోండి జీడిపప్పులు, ఇంకా నీకేం కాదు అంటుంది ఫ్రెండ్స్. అవి వచ్చేసి బాదం పప్పులు అన్నమాట. అదిగోండి బాదం పప్పులు. బాదం పప్పులు అయితే ఏమో 50 రూపాయలు అంట ఫ్రెండ్స్. బాదం పప్పులు వచ్చేసి, జీడిపప్పులు అయితే 20 రూపాయలు, బాదం పప్పు అయితే 50 రూపాయలది. మా పాప అయితే తింటుంది అదొకటి తీసుకొని. ఇంకో పొట్లం అయితే ఉంది ఫ్రెండ్స్, అదేంటో చూద్దాం ఏంటిది అన్నది. మా అక్క అయితే మాట్లాడుతుంది, కానీ ఏం లాభం, వాయిస్ లేకుండా అయిపోయింది. ఇగోండి కిస్మిస్, ఈ కిస్మిస్ ఏమో 20 రూపాయలు అంటే ఇవి కూడా. చిన్నది అట్ల పేరు చెప్పమ్మా నువ్వు. చూపిస్తా. ఇంకోండి ఇదైతే జీడిపప్పు మన చిన్నప్పుడు బాగుంటుంది కదా జీడిపప్పు పాలతో. ఇది మాట, ఇది వచ్చేసి మాత్రం బాదం పప్పు, ఎందుకంటే ఇది బాదం పప్పుతోనే 2 తయారు మాట. కాబట్టి ఇది ఈ మాట ఎండపడతాయి కిస్మిస్లు అవి మాట. ఇవి మన చింత చాలా బాగుంటాయి.
చెప్పచ్చు. ఫస్ట్ నువ్వు తిను. ఏంటది? ఇది బాదం పప్పులు. ఇదేంటిది ఇదేంటిది? ఇది పెరుగు ప్యాకెట్. ఓకే, అదేం ప్యాకెట్? వాటర్ ప్యాకెట్. ఇది వాటర్ ప్యాకెట్. అదేంటి ఎలా ఉంది? ఒళ్ళు ఇది వాటర్ ప్యాకెట్. గుడ్లు వేస్తారు కదా అలాంటి మాట. బ్యాట్ బాల్. ట్రైన్ మధ్యలో ఆడుకునే పావులు, కూర బువ్వ, చట్నీ, పచ్చడి, పెరుగు, చింతలు తీసుకొచ్చావా? ఏంటి తెలివి నేర్చుకోండి బాగా. దీంతో ఎంత తెలివి వచ్చిందన్నది దీని ద్వారా మీకు తెలిసిపోయింది అనమాట. అదే చింతలు తీసుకొచ్చావా ఆడుకోవటానికి? నేను ఇయ్యే కదా అమ్మేది. చెప్తున్నావు కదా అందుకే అంటున్నా. ఆ తువ్విన అన్నది త్వరగా తీసుకోండి అంటా నేనైతే. ఆ తువ్విన అన్నా ఏం కాదు. రెండు కలర్స్ వచ్చింది. బోని బోని టాటర్ డ్రీమ్ కారు మోడల్. అది చూపిస్తున్నాడు బోని చేస్తుంది చూడు. 50 రూపాయలు చేతిలో పెట్టి 2 బొమ్మలు కొట్టేసిందండి. ఇప్పుడు ఇంకా 5 రూపాయలు ఇచ్చింది. మా చిన్న తల్లి బోని సూపర్గా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా తెచ్చినప్పుడు దాంతోనే బోని చేసుకుంటా. ఏబిసిడీలు చూపించా. అంకెలు కూడా చూపించానా? అంకెలు, ఏబిసిడీలు. బ్యాట్ బాల్. కోతులు వస్తాయి కొడతానికి ఇదే ఉపయోగించాను. ఎంత దూరం నుంచి చూసినా సరే పరాలు అయిపోతాయి కోతులు అయితే. కొత్త అవసరం లేదు, దాని చుట్టూ చాలు. ఇట్లా చూపిస్తే చాలు. దీని దెబ్బ తిన్న కోత అయితే దగ్గరకు కూడా రాదు, అంతలా కురికిద్ది. అది నీకు 50 రూపాయలు ఇచ్చి ఇంకో తీసుకొని అది. ఇగండి వాటర్ గేమ్. చిన్నప్పుడు ఈ వాటర్ గేమ్ కోసం అయితే అంత ఏడ్చేదాను నేనైతే. మొత్తం దొబ్బేస్తుంది. దాంట్లో పాల వంతు నా కూతురికి వెళ్ళిపోతాయండి. ఇంకంతేనండి టాటర్లు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ సరుకు ఉంది కాబట్టి నేను ఆదివారం సంతకి రేపు ఆదివారం సంతకి వెళ్ళాలన్నమాట. అందుకని సరుకు ఉంది కాబట్టి దానికి కావాల్సిన సరుకు ఏమన్నా తక్కువ అయితే ఆ సరుకు తెచ్చుకోను అన్నమాట. అందుకే ఇవన్నీ తీసి చూపిస్తున్నాను. బైరోని పిలిచి బాదం పాలు పెట్టమ్మా. కూర అంటే బైరోని పిలవకుండా బాదం పాలు పోసేద్దాం. పండు మా బైరో గాడికి బాదం పాలండి. జాగ్రత్తగా పోతాయి. కింద చూడండి బైరో పాలు బాగున్నాయా? తాగు.